जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद 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 गोपाल 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 राधे राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद राधे राधे गोपाल राधे गोपाल हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Jaya Radha Gopinatha, Radha Gopinatha Radhe. Jaya Jagannatha, Jaya Jagannatha, Baladeva, Jaya Subhadramayi. Jaya Govinda Srinivasa, Govinda Srinivasa Govinda. Jaya Gauranikai, Jaya Gauranikai, Gauranikai, Jaya Gauranikai. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Jaya Jaya Gurudev, 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 Gurudev. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. जगतगुरु श्री प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थ सारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रा माई की, गोविंद श्रीनिवास की, गौनिकाय की, हरिनाम संकीर्तन की, निकाय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामिनिति नामिने। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు ఈ యొక్క అమలాపురంలో ఇక ఇస్కాన్ మందిరానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు ఈ యొక్క సంస్థని స్థాపించారు. వారి గురువు గారు వారికి ఆదేశించారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా దాన్ని చేస్తూ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి పిల్లలు మాట్లాడకుండా ఉంటే ఎక్కువ ప్రసాదం లాస్ట్. సైలెన్స్ ఉండాలి. నేను గమనిస్తుంటాను, ఎవరు మాట్లాడుకుంటుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రసాదం. సరేనా? సో అమెరికా ఏం చేస్తే పులిని చూసిన అక్క వాతలు పెట్టుకున్నట్టుగా ప్రపంచం అంతా చేస్తూ ఉంది. మీరు అమెరికాకు వెళ్ళి వారు సనాతన ధర్మాన్ని పాటించేటట్టుగా చేస్తే యావత్ ప్రపంచం దాన్ని అనుసరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆయన ఒక 45 సంవత్సరాలు భారతదేశంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు గురువు గారి యొక్క ఆశయాలను నిర్వర్తించాలని. ఆయనకి 70 సంవత్సరాల వయసులో
అవకాశం కలిగిందనమాట అమెరికాకు వెళ్ళడానికి. ఒక బొగ్గు తీసుకొని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళారు. 40 రూపాయలు జోబులో పెట్టుకొని. ఆ 40 రూపాయలు కూడా మారదంట. ఆ బొగ్గు తీసుకొని వెళ్ళే నౌకలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ఆయనకి మధ్యలో హార్ట్ అటాక్ వచ్చింది. ఆ వయసులో సముద్ర ప్రయాణం, మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి యువకులే సముద్రంలో ప్రయాణం చేస్తే మొదట ఒక 2-3 గంటలు మీరు ప్రయాణం చేశారో లేదో తెలీదు, వాంతులు అవడం ఇవన్నీ జరుగుతాయి. ఆ క్లైమేట్కి ఆ ప్రయాణం మనకు సూట్ అవ్వదు అనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ వయసులో ఆయన హార్ట్ అటాక్స్ వచ్చాయి. డైరీలో రాసుకున్నారు ఏమని అంటే, ఈ కలియుగంలో యుగధర్మం నామ సంకీర్తన, ఆ నామాన్ని ప్రచారం చేయడానికి నేను వెళ్తూ ఉన్నాను. నాకే రకమైన అర్హత లేదు, మీ నామం ప్రచారం చేయాలన్న సంకల్పం ఉంది. మీ చేతిలో నేను ఆట బొమ్మను, కృష్ణ నన్ను ఎట్లా ఆడించుకుంటారో మీ చేతిలో ఉంది అని చెప్పి రాసుకున్నారు. అమెరికాకు వెళ్ళి కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. 10 సంవత్సరాల లోపు ప్రపంచం అంతా కూడా పర్యటించి, మొదటి సంవత్సరం 2 పూట్ల భోజనం కూడా లభించలేదు ఆయనకి. 1 పూట భోజనం లభించడమే కష్టంగా ఉండింది. కానీ ఈ మానవాళిని ఉద్ధరింపజేయాలా, ఈ సనాతన ధర్మం యావత్ ప్రపంచం కూడా అనుసరించాల. ఎందుకు ఆయన అంత పట్టుదలతో ఉన్నారు? సనాతన ధర్మం అంటే ఏంటి? మనకు ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, అవునా కాదా? చట్టం నాకు తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే అమలాపురంలో ఏమైనా ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. మనందరం కూడా ప్రకృతిలో జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రకృతి చట్టాలు కూడా తెలుసుకొని జీవనాన్ని గడపాలి. అప్పుడే మనం సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు అనేటువంటి సత్యాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఇప్పుడు అవన్నీ తెలియని దాని వల్ల చెయ్యకూడని పనులు మానవులు చేస్తూ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారు. వైష్ణవ అంటే విష్ణు భక్తుడు. వైష్ణవ అంటే అర్థం ఏంటి అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు అని నిర్వచనం చెప్తారు. మరి ఆయన పరమ వైష్ణవుడు. ప్రపంచమంతా కూడా ఈ ప్రకృతి నియమాలు తెలియకుండా దానికి విరుద్ధంగా నడుచుకొని మానవులు చాలా చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి దివ్య జ్ఞానాన్ని ఇచ్చి, వాళ్ళకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చి, వాళ్ళందరూ సత్మార్గంలో నడుచుకునేటట్టు చేసి, వాళ్ళందరూ సుఖంగా జీవించేటట్టుగా చేయాలా అనేటువంటి దృఢమైన సంకల్పంతో 70 సంవత్సరాల వయసులో తిండి కూడా లేని పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని, ఉండడానికి నీడ కూడా లేనటువంటి పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని ఆయన ప్రపంచమంతా కూడా విస్తృతంగా తిరిగి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించినటువంటి ఆచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. ఆయన ఒక్క వ్యక్తి సంకల్పం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగు వెలిగిందనమాట. అమెరికన్లు, ఆఫ్రికన్లు, ఇస్కాన్ సంస్థ లేనటువంటి దేశం లేదు. ఇప్పుడు దేశం లేదు. ఆఫ్రికాలో క్యానిబాల్స్, మనిషి మాంసాన్ని తింటారు. అటువంటి వ్యక్తుల్లో కూడా మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వామి ప్రభుపాదుల వారు. స్వామి ప్రభుపాదులు. సో ఈ రోజు టెక్నాలజీ పాదచారుల నుంచి అంతరిక్షం దాకా పెరిగింది, కానీ ఆనందం రోజు రోజుకి తరిగిపోతుంది. కారణం ఏంటి అంటే ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నారు. సో దానివల్ల ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు కదా. పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్యం పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. ఈ సూక్ష్మమైన సత్యం కూడా తెలియకుండా చాలా మంది పాపాలు విపరీతంగా చేసేసి స్వామీజీల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. గురువు గారు, మాకు ఆ కష్టం ఉందండి, ఈ కష్టం ఉందండి, మీరేమన్నా తీరుస్తారా అండి?
గురుగారికి కూడా కష్టాలు ఉన్నాయండి. ఆయన ఏం తీరుస్తాడండి? గురువు ఏం చేయాలంటే శిష్యులకి సత్మార్గాన్ని బోధించాలి. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళి చెప్పారు, 4 వ్యసనాలకి దూరంగా ఉండండి, దుఃఖాలన్నిటికీ కారణం అదేనని చెప్పారు. ఏంటది? మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. ఈరోజు ఆరోగ్యాలు బాగా చెడిపోతున్నాయంటే మాంసభక్షం వల్ల, మద్యం వల్ల చెడిపోతున్నాయి. క్యాన్సర్ మాంసం తినే ప్రతి ఒక్క వ్యక్తికి చివరి దశలో వస్తుందని చెప్పి డాక్టర్లు కూడే కూస్తున్నారు. కానీ మనం మాత్రం జిఫ్ఫా చాపలేం, మానం. పెద్దోళ్ళు మన పూర్వీకులు చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు అని చెప్పి. సో మనం మంచాలు ఎక్కడానికి నేను ఎందువల్ల స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే, రాజమండ్రి నుంచి వస్తుంటే మన ధర్మంగా భావించే వాళ్ళం మనం. ఎవరు? హిందువులు, హైందవులు. దేని చుట్టూ తిరుగుతున్నారంటే ఉదయంతో ఆదివారం. కానీ వేరే మతాల వాళ్ళందరూ కూడా నల్ల పుస్తకం పట్టుకుని వాళ్ళేమో చర్చిలకు వెళ్తున్నారు. మనం మాత్రం కోళ్ళు కుక్కలంగల చుట్టూ తిరుగుతా ఉన్నాం. దౌర్భాగ్యం. అది చూసి కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాలనిపించింది. ఏమనుకో, ఎవరో ఒకటి చెప్పాలి కదా. స్వామి ప్రభుపాదులు వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికన్లు, మీరు ఈ నియమాలు పాటించమంటున్నారు, మాంసం లేదు, వ్యభిచారం లేదు, చూదం లేదు, మద్యం లేదు, వీటిలో ఏదన్నా కొంచెం సడలింపులు చేస్తే మీకుండే వాక్ చాతుర్యానికి లక్షల మంది అనుచరులను మేము తీసుకొస్తాం, ఫాలోవర్స్ అన్నారు. ప్రభుపాదులు వారు చెప్పారు, నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదు, అడుక్కునే దానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను. ఒక్కడి నియమాలు పాటించిన నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటాను, అంతేగాని నేను చేర్పులు మార్పులు చేయను ధర్మం మీద అని చెప్పారు అన్నమాట. సో గురువు అన్నటువంటి వ్యక్తి రకంగా ఉండాలి. ఏదో డాక్టరు నీకు రోగం ఉందయ్యా అని చెప్తే పేషెంట్ బాధపడతాడని చెప్పి చెప్పకుండా నువ్వు అన్ని బాగా తిను, అన్ని తాగు అని చెప్తే డాక్టరు ఆయన నిజమైన డాక్టర్ చెప్పండి. పేషెంట్ బాధపడతాడని చెప్పి డాక్టరు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఏం పథ్యం పాటించాలా చెప్పడం మానకూడదు. అదే రకంగా గురువు కూడా చైతన్యానికి డాక్టర్, మన యొక్క బుద్ధికి డాక్టర్. ఆయన కూడా నువ్వు అధోగతి పడ్డానికి కారణం ఏంటి అని చెప్పి చెప్పాలి. ఆయన చెప్పకపోతే గురువు నిజమైనటువంటి గురువు కాదనమాట. ఈరోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా 10 సంవత్సరాలు పర్యటించి 108 దేవాలయాలు కట్టారు ప్రపంచం అంతా కూడా. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల బంగారు మందిరాన్ని నిర్మించారు ఆయన శిష్యులు. 70 వైదిక సంపుటాల గ్రంథాలను ఆయన రాశారు. 70 వైదిక సంపుటాల గ్రంథాలు. ఆ గ్రంథాలని ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో, ఫ్యానే ఉంటాయి, ఆ సౌండ్ ఎక్కువ ఉంటుంది. 70 వైదిక సంపుటాల గ్రంథాలని రాశారు. ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో ఫిలాసఫీకి వాటిని టెక్స్ట్ బుక్స్ వాడుతున్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో చదవడం లేదు. ఆయన 10 సంవత్సరాల్లో 3.5 సంవత్సరం మాట్లాడుతూనే ఉన్నారు. టేపులు క్యాలిక్యులేట్ చేస్తే 3.5 సంవత్సరం మాట్లాడుతూనే ఉన్నారు. సో ఆయన చేసినటువంటి కృషి 108 మందిరాలు ఆయన స్థాపిస్తే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా దగ్గర 3000కు పైగా సెంటర్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3000కు పైగా సెంటర్లు ఉన్నాయన్న. కొన్ని లక్షల మంది. నిమాయి ఫ్యాన్ల కన్నా ఎక్కువ 20-30 కుర్చీలు తెప్పిస్తే బాగుంటుంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈరోజు అమలాపురంలో కూడా మందిరాలు చాలా ఉన్నాయి. దురదృష్టం ఏంటి అంటే మనం మందిరంకి వెళ్తే కూర్చోవాలంటారు. ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలో. అక్క మందిరానికి వెళ్తే కూర్చొని లేయాలంట అక్క అని చెప్పి అట్ట వంగి లేచి వెళ్తా ఉంటారు. ఒకవేళ ఎక్కువసేపు కూర్చున్నా కానీ రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టుగా ఏంటి మాట్లాడుకునేదంటే భగవత్ తత్వం గురించి కాదు. వాళ్ళ అత్త గొడవలు కొట్లాడుకున్నారంటే అంటే గుడికి రాలేదు లేవే, చాలా రోజులైంది, నేను వచ్చుంటే తెలుసుండేది అని చెప్పి దీర్ఘాలు తీస్తా ఇవి చర్చిస్తారు. ఇవి కాదు చర్చించలేదు. అసలు మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. మనుష్య జన్మ యొక్క విలువ తెలుసుకోవాలి మనం. శాస్త్రాలు ఆచార్యులు చెప్తున్నారు.
దుర్లభ మానుష్య జన్మ హాని మాడి వేయడం ఇచ్చప్రగల అంటాడు పురంధరదాసు. మనుష్య జన్మ దొరకడమే దుర్లభమయ్యా. 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసి వస్తే చివరిగా మనుష్య జన్మ జీవుడికి లభిస్తుందంట. మరి మనుష్య జన్మ దేనికోసం? వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యం తెలుసుకునేదానికి. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా తప్పించుకోలేడు ఈ 4 క్లేశాలు. సో వీటికి మధ్యలో ఈతి బాధలు అన్నారు. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక క్లేశాలు. మనసు శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలు, వేరే జీవుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు, ప్రకృతి ద్వారా. మనం అక్కడంతా చూసాం, థాయిలాండ్ అక్కడంతా భూకంపాలు వచ్చి కొన్ని లక్షల మంది పోయారన్నమాట. సో వీటన్నిటి నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం మనం ప్రయత్నం చేయాలా. అందుకోసం విలువైన మనుష్య జీవితం. ఈరోజు మనుష్య జీవితం అంటే ఏమనుకుంటాం మనం? బాగా తినాలా, ఆహారము, నిద్ర, భయము, మైథునం. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకే జీవితం అనుకుంటున్నాం. కానీ మహాభారతం వీటిని ఖండిస్తుంది. ఆహార నిద్ర భయమైథునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మో హితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుభీ సమాన. ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. రెండుకి సమానమే. ఏంటి? ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడటం, సంపర్కం చేయడం. ఈ 4 మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ఏంటి ధర్మం? చక్కెర యొక్క ధర్మం తీగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. మనం రోజంతా రకరకాల కార్యకలాపాలు చేసిన రోజు చివరిలో అసంతృప్తిగా ఉంటుంది. ఆ అసంతృప్తి కారణం ఏంటో అర్థం కాక మనం ఏం చేస్తాం? ఈ రోజు హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు రకరకాల వయసులో ఉన్నాం మనం. అందరం జీవితము ఇదే సిద్ధాంతంలో నెట్టుకొని వచ్చాం కదా. ఒక్కొక్కరికి 50 ఉంది, 40 ఉంది. జీవితం అంతా రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా. నిజాయితీగా చెప్పండి, ఆ హోప్తోనే నెట్టుకొని వచ్చాం జీవితం అంతా. కానీ ఆధ్యాత్మిక చింతన ఏం చెప్తుందంటే, రేపటికి ఎందుకు నీ ఆనందాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటావు, ఈ రోజే హ్యాపీగా ఉండు. మరి ఈ రోజే హ్యాపీగా ఎట్లా ఉండగలం? చేపను నీటిలో నుంచి బయటకు తీసేయండి, దానికి పంచపక్ష ప్రమాణాలు పెట్టండి, మంచి ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం పెద్దది పెట్టండి దాని ముందు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కదా. అవునా కాదు? ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి, మంచి భోజనము, టీవీ, ఎయిర్ కండిషన్ రూము. హ్యాపీగా ఉండదు అది. ఎందుకు? అది నీళ్ళలో ఉండాలా, అది సహజ గుణం. అది నీళ్ళలో ఉంటేనే ఆనందంగా ఉంటుంది. అవునా? సో మనం కూడా ఈ ప్రాపంచికమైనవి ఎంత టెక్నాలజీ పెంచుకున్నా కానీ మనం కూడా, నేను ఇందాకేం చెప్పాను, ఇంత టెక్నాలజీ పెరిగినా మనకు ఆనందం లేదు అన్నాను. కారణం ఏంటో, ఎట్లా చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టినా, ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చినా, దూరదర్శనం చూపించినా అది హ్యాపీగా ఉండదు. ఎందువల్ల అంటే దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. మనం అనేటువంటి వ్యక్తి శరీరం కాదు, అర్థం చేసుకోండి. భగవద్గీతలో భగవంతుడు అదే చెప్పాడు. శరీరం అనేది రథం, ఆ రథంలో ప్రయాణించేవాడు ఆత్మ. నేను అంటే శరీరం కాదు, నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఇంట్లో నేను ఉంటున్నాను. నా శరీరం అంటాం కానీ నేనే శరీరం అని ఎవరన్నా అంటారా? అందరు కదా. ఆ నేను అనే వ్యక్తి ఆత్మ. మరి ఈ శరీరానికి వాహనంలో పోయేటప్పుడు మీరు వాహనానికి పెట్రోల్ పట్టించండి, డ్రైవర్కి ఆహారం పెట్టద్దు, వాడు సూపర్గా డ్రైవ్ చేస్తాడు కదా. రోజంతా ఏం పెట్టద్దు వాడికి. ఎందుకని? పెట్రోల్ పట్టించాం కదా వాహనానికి. పెట్రోల్ వాహనానికి ఇంధనం, ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు. ఆత్మకి ఆహారం ఇవ్వట్లేదు, అందుకని చెప్పి మనం సంతృప్తిగా లేము. చేప ఎట్లాగా నీటిలో నుంచి బయటకు తీసేసి ఎన్ని వస్తువులు కల్పించినా అది ఎట్లా అసంతృప్తి చెంది చనిపోతుందో, ఆత్మకు కూడా శరీరానికి అన్ని ఇస్తున్నాం, వెహికల్ కి పెట్రోల్ పట్టిస్తున్నాం, డ్రైవర్ కి భోజనం పెట్టట్లేదు, ఆత్మకు ఆహారం ఇవ్వట్లేదు. ఆత్మకు ఆహారం ఏంటి? ఏ మార్కెట్ లో దొరుకుతుంది? బిగ్ బజారా, రిలయన్సా, లేకపోతే ఎక్కడ దొరుకుతుంది ఆత్మకి ఆహారం? దేవాలయంలో దొరుకుతుంది ఆత్మకి ఆహారం.
అమలాపురంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆత్మకి ఆహారం అందించడం కోసం ఇక్కడ ఒక దేవాలయాన్ని మేము నిర్మించదలపెట్టాము. ఇక్కడికి వస్తే ఆత్మకి ఆహారం లభిస్తుంది. ఆత్మకి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. పరమాత్మ సేవ. సో ఆ పరమాత్మ సేవ మందిరంలో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఆ ఆత్మకి ఆహారాన్ని ఎట్లా ఫీడ్ చేయాలా, తినిపించాలా అది అక్కడ ఉన్నటువంటి సాధువులు. ఇందాక చెప్పాను కదా, గుడికి వెళ్తే కూర్చోవాలా, ఎందుకు కూర్చోవాలి ఎవరికి ఐడియా లేదు. అక్క అటు వంజన లేచిపోదాం అక్క, కూర్చోవాలంట అక్క. ఎందుకు కూర్చోవాలంటే దేవాలయంలో భగవంతుని దర్శించిన తర్వాత అక్కడ సాధువులు భగవత్ తత్వం గురించి చెప్తూ ఉంటే ఈ ఆత్మకి ఆహారాన్ని ఇవ్వడం కోసం కూర్చునే వాళ్ళు. ఆత్మకి ఆహారం ఇవ్వడం కోసం. మరి ఆత్మకి ఆహారం ఏ రకంగా? బంగారు ప్లేట్ లో పెట్టా, లేకపోతే స్టీల్ ప్లేట్ లో పెట్టా, సిల్వర్ ప్లేట్ లో పెట్టి స్పూన్ తో తినిపియాలి. ఎట్లా? ఆత్మకి ఆహారం ఎట్లాగా అంటే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. కళ్ళ ద్వారా భగవంతుని దర్శించడం, చెవుల ద్వారా భగవతత్వాన్ని శ్రవణం చేయడం ద్వారా ఆత్మకు ఆహారం లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా, ఆ నామాన్ని స్మరించడం ద్వారా, ఈ పంచేంద్రియాల ద్వారా, ఆ పంచేంద్రియాల్ని ఆ ఋషికేశుడైనటువంటి, ఆ పంచేంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని యొక్క సేవలో ఆ పంచేంద్రియాలను కైంకర్యం చేయడం ద్వారా ఆత్మకి ఆహారం లభిస్తుంది. ఇంతకు ముందు రోజుల్లో సాధువులు వాళ్ళు ప్రాపంచికంగా ఏం లేకపోయినా చాలా సంతృప్తిగా ఉండేవాళ్ళంట. కారణం ఏంటి అంటే ఆత్మతృప్తి. నువ్వు ప్రాపంచికంగా ఎన్ని చేసినా కానీ తృప్తి లేదు. నాయనా భూమండలం అంతా నీది బాబు అంటే, గురువు గారు చంద్రమండలం సంగతి ఏంటి గురువు గారు? అందుకనే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, చంద్రమండలంలో ఫ్లాట్లు వేస్తున్నారంట. మీకు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే కొనవచ్చు. తృప్తి లేదు, మనిషికి తృప్తి లేదు. కానీ ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వ్యక్తికి తృప్తి ఉంటుంది. సనాతన గోస్వామి అని చెప్పి బృందావనంలో ఒక సాధువు ఉన్నాడు. ఎవరో ఒక దొంగని తెలిసిందంట, ఆయన దగ్గర చింతామణి వజ్రం ఉంది. చింతామణి వజ్రం అంటే ఏంటో తెలుసా? ఇది ప్లాస్టిక్, దీనికి తగిలిచ్చేసి బంగారం అయిపోవాలంటే అయిపోతుంది. అది చింతామణి వజ్రం అంటే. దేన్ని తాకించి అది ఏమైపోవాలంటే అది అయిపోతుంది. అది చింతామణి వజ్రం. ఆ దొంగకి తెలిసి ఆ సనాతన గోస్వామి దగ్గర చింతామణి వజ్రాన్ని తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయి ఒక కత్తి చేతిలో పట్టుకున్నాడు. ఏ సాధు, నీ దగ్గర విలువైన చింతామణి వజ్రం ఉందంట, అది నాకు ఇవ్వకపోతే నేను చంపేస్తానన్నాడు. ఆయన నవ్వుతూ అన్నాడు, ఏం చెప్పానమ్మా పిల్లలకి, ప్రసాదం ఎక్కువ వద్దా మీకు? మాట్లాడకుండా ఉండాలి. సో ఆయన నవ్వుతూ అన్నాడు, ఆ వజ్రం కోసం నన్ను తెంకాయ చంపడం ఇవ్వనంటే కదా, వజ్రం కావాలి కదా నీకు. ఆశ్రమం ముందు చెత్తకుప్పు ఉంది కదా, చెత్తకుంటి ఉంది కదా, దాంట్లో ఉంది, పెట్టాను, దాంట్లో వేసి ఉంచాను, తీసుకోమన్నాడు. ఈ దొంగోడు పరిగించుకుంటూ వెళ్ళిపోయి ఆ చెత్త అంతా తీసి చూశాడు. దగ్గర మెరుస్తూ ఉంది. ఇక్కడ ఆనందంగా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి దిండు కింద వజ్రం పెట్టుకొని పడుకున్నాడు. ఆలోచించడం మొదలు పెట్టాడు, వజ్రంతో ఏం చేయాలి అది ఇది అని చెప్పి. ఆ ఆలోచనలో టక్కన ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇంత విలువైన వజ్రం చెత్త కుండీలో పడేశాడంటే ఇంకా విలువైనది ఏదో ఉంది. ఆ సాధువు నన్ను మోసం చేశాడు. మళ్ళా కత్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఏ సాధు, నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు. ఏంటయ్యా ఏం చేశాను అన్నాడు. నువ్వు అడిగేది ఇచ్చేశాను కదా, మోసం చేశానంటావేంటి అన్నాడు. అంత విలువైన వజ్రాన్ని చెత్త కుండీలో పడేశారంటే ఇంకా విలువైన వజ్రం ఏదో ఉంది మీ దగ్గర అన్నాడు. గురువు గారు అన్నారు, శబాష్, గుర్తించావురా నాయన, నువ్వు ఉంది అన్నాడు. మరి నన్ను మోసం చేశావు, ఆ విలువైంది నీ దగ్గర పెట్టేసుకొని నాకు చెత్త కుండీలో ఇచ్చావు అన్నాడు. ఆ విలువైంది కావాలంటే కొంచెం కష్టంరా బాబు అన్నాడు. ఎంత కష్టమైనా నాకు అదే కావాలన్నాడు. అయితే ఒక పని చేయన్నాడు, పక్కనే యమున ఉంది, యమునా నది ఉంది, పోయి స్నానం చేసి వచ్చేయన్నాడు. వచ్చాడు, కూర్చోమన్నాడు, కూర్చున్నాడు. 2 చేతులు పైకెత్తమన్నాడు. మీకు కూడా ఎక్కితే దొరుకుతుంది, ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ నామ చింతామణి వజ్రం నా దగ్గర ఉండడం వల్ల చింతామణి వజ్రం తుచ్చం అనిపించింది, చెత్తకుండీలో పడేశాను. ఈ నామం కావాలన్నావు కదా, తీసుకొని జన్మధన్యం చేసుకోవాలన్నాడు. మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నా, నేను ప్రాపంచికంగా
మీరు ఈరోజు అనుకుంటారు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి అంటే, ఇంతకుముందు 1,00,000 ఉదాహరణ చెప్పేవాడిని, ఇప్పుడు 1,00,000 దాటేశారు అందరూ. ఎవరికైనా ₹1,00,00,000 మినిమం ఉంటున్నాయి. అందుకని చెప్పి ₹1,00,00,000 ఉన్నాయి, అది ఒక 100 కోట్లు అయితే చాలా హ్యాపీగా ఉంటాను, కానీ 100 కోట్ల దగ్గరికి వెళ్ళండి అని అడగండి, ఆడు హ్యాపీగా లేడు. మీరు ఎవరైతే ఈ భగవత్ నామ చింతామణిని మీ జీవితంలో తీసుకుంటారో, ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా ప్రతినిత్యం ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది. అల్టిమేట్ గా కావాల్సింది ఆనందమే కదా, శాంతే కదా. ఆ శాంతి లేనప్పుడు ఎన్నుంటే ఏముంది? నేను అదే చెప్తాను. ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని ఉన్నాం, రూమ్ అంతా చల్లగా ఉంది, బుర్ర మాత్రం వేడిగా ఉంది. ఉపయోగం ఏముంది చెప్పండి? ఉపయోగం ఏముంది చెప్పండి? ఆ బుర్ర ప్రశాంతంగా ఉండేటువంటి మార్గం కావాలి ఎవరికైనా కానీ. మన గోదావరి తీరంలోనే ఒక జమీందారు ఉన్నాడంట. ఆడు అపర కోటీశ్వరుడు. ఆడింటి పక్కన ఒక చిన్న పూరి గుడిసెలో ఒక కూలి పని చేసుకునేవాడు ఉండేవాడు. ఈ అపర కోటీశ్వరుడు జమీందారికి ఎప్పుడు టెన్షనే, వాడికి ఎప్పుడు విపరీతమైన టెన్షన్లు ఉండేటివి. ఈ కూలీ నాలి చేసుకొని జీవితం గడిపేవాడు రోజు కూలీ చేసుకునేవాడు, కడుపు నింపుకునేవాడు. మిగిలిన సమయం వాడొక్క నిమిషం వాడి కాలు భూమి మీద నిలబడేది కాదంట. గోవింద బోలో గోపాలు బోలో, గోవింద బోలో గోపాలు బోలో అంటూ చిందులేస్తూ కనిపించేవాడంట. ఈ జమీందారు అరే అరే నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నేను ఎప్పుడు టెన్షన్ తో ఉంటాను, వీడు ఆఫ్టర్ ఆల్ కూలి పని చేసి బతుకుతాడు, వీడు ఎప్పుడు గోవిందా గోపాల్ అంటూ చిందులేస్తూ ఉంటాడు అని చెప్పి. ఈ రోజుల్లో మనుషులు ఏంటి అంటే, వాడు ఆనందంగా ఉంటే ఇతరులని ఆనందంగా జీవింపజేస్తాడు. వీడికి దుఃఖంగా ఉంటుంది కాబట్టి ఇంకొన్ని ఎత్తున కూడా దుఃఖం వేసేస్తాడు అనమాట. సో వీడేం చేశాడు, జమీందారు ఒక 20,000 వరహాల మూట తీసుకెళ్లి ఆ పూరి గుడిసెలో పడేశాడంట. ఆ మూట ఎప్పుడైతే పూరి గుడిసెలో పడిందో, ఇంక ఈ కూలీ నాలి చేసుకునే వాడికి కూడా టెన్షన్ అయిపోయింది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, టెన్షన్ ఉన్నాడు. అప్పుడు జమీందారు అనుకున్నాడు, నాకు ఒక తోడు దొరికాడు అనుకున్నాడు. ఈ రోజుల్లో మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్లు అన్ని కూడా ఏంటి అంటే, వాడు టీవీలో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ కన్నా కొన్నోడు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఒక వస్తువు కొనేసి పోగొట్టుకుంటాడు కదా, పక్కన ఎందుకు వదలాలా, వాడికి కూడా అంటగడదాం, ఆడికి కూడా అంటగడదాం అని చెప్పి వీడు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు అనమాట. సో వీడు జమీందారు నాకు ఒక తోడు దొరికాడు అనుకున్నాడు. వారం రోజులు టెన్షన్ గా గుడి చుట్టూ తిరుగుతున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు చిందులేస్తూ కనిపించాడు. మళ్ళా గోవింద గోపాల అంటే చిందులేస్తూ కనిపించాడు. దొరికినట్టు తోడు దొరికాడు, మళ్ళా తప్పించుకున్నాడు ఏంటో వీడని. ఈ జమీందారు తట్టుకోలేక ఆ దగ్గరికి వెళ్ళిపోయి, అరే వారం రోజులు టెన్షన్గా ఉన్నావు, మళ్ళా గోవిందా గోపాల్ అంటే చిందులేస్తున్నావు ఏంటి అన్నాడు. అప్పుడు వాడేమన్నాడంటే, అయ్యా ఈ శరీరాన్ని పోషించుకునేదానికి కూలీ నాలి చేసి మిగిలిన సమయం ఆ భగవత్ చింతనలో ఆనందం గడుపుతున్నాను. ఎవడో పనికిమాలినోడు ఒక 20,000 వరహాలు మూట తెచ్చి నా గుడిసెలో పడేశాడు. అది వచ్చి పడిన దగ్గర నుంచి దీన్ని ఎట్ట కాపాడుకోవాలా, దీన్ని ఎట్ట ఖర్చు పెట్టుకోవాలా, విపరీతమైన టెన్షన్ అయిపోయింది. ఈ రోజు ఏకాదశి పర్వదినము, నా టెన్షన్ కారణం ఈ మూటే కదా అని అర్థం చేసుకున్నాను, తీసుకెళ్లి గోదాట్లో పడేసి వచ్చేసాను. సుమా గోదాట్లో ఎందుకు పడేశానంటే, ఇంకోటి ఇంట్లో పడేస్తే వాడికి కూడా నాకు వచ్చిన టెన్షన్ వస్తుందని గోదాట్లో పడేశాను అన్నాడు. ఇంకోటి ఇంట్లో పడేస్తే నాకు వచ్చిన టెన్షన్ వాడికి కూడా వస్తుందని చెప్పి తెలివైనడు పాపం, వేరే వాళ్ళకి దుఃఖం ఇవ్వడం ఇష్టం లేదు అని. అందుకని గోదాట్లో పడేసి వచ్చేసాను, మళ్ళా హ్యాపీగా ఉన్నాను. సో ప్రాపంచిక విషయాలు మనిషికి, మీరు గమనించండి, స్కూటర్ లేదు అనుకుంటాం, స్కూటర్ కొన్న తర్వాత పెట్రోల్ ఎట్టిపోయాలని టెన్షన్. కారు లేదు అనుకుంటాం, కొన్న తర్వాత పార్కింగ్ లేదని ప్రాబ్లం. సో ఒక్కోటి పెంచుకుంటూ పోతే టెన్షన్లు పెరుగుతూ ఉంటాయి. ఎంత పెరిగితే అంత టెన్షన్ తగ్గేది ఒక ప్రదేశంలోనే. అది ఎక్కడయ్యా అంటే భగవత్ చింతనలో. మీ భగవత్ చింతనలో ఎంత పెరుగుతూ ఉంటే అంత టెన్షన్ తగ్గుతుంది. ప్రాపంచిక విషయాల్లో ఎంత పెరిగితే అంత టెన్షన్ పెరుగుతుంది అనమాట. సో మీకేం కావాలి చెప్పండి, ఏం కావాలి? గురువు గారు వాళ్ళండి, ఇంత రోజు జీవితం అంతా దుఃఖాలు టెన్షన్లు పడి ఒక్కసారి వదిలేయమంటే ఎట్టండి, కొంచెం కష్టంగా ఉంటుందండి, ఉండండి కొంచెంసేపు, ఇంకా కొన్ని రోజులు మేము ఏడుస్తావులండి అంటారండి. వద్దు కదండి, వదిలేద్దామండి. ఇక్కడికి ఇస్కాన్ మందిరం వచ్చింది అంటే ఖచ్చితంగా మీ ముఖాల్లో ఇప్పుడు నవ్వుతూ కనిపిస్తున్నారు కదా, మీ జీవితం అంతా అట్లా మిమ్మల్ని నవ్వుతూ చూడాలన్న సంకల్పమే ఇస్కాన్ మందిరం ఇక్కడ తీసుకురావాలనేది మా సంకల్పం అనమాట.
ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి, హ్యాపీగా అందరూ నవ్వుతూ ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. మరి ఆ నవ్వు ఆ ఆత్మజ్ఞానం భగవతత్వంలో, భగవత్ చింతనలో ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఒక మంచి సంకల్పం ఇది, మందిర నిర్మాణం అన్నటువంటిది. మామూలుగా మందిర నిర్మాణాలు ఇవన్నీ కూడా, నేను ఒకసారి ప్రొద్దుటూరులో కృష్ణాలయం కట్టారని నన్ను అక్కడ ఓపెనింగ్కి పిలిచారు. ఉపన్యాసం జరుగుతూ ఉంటే పెద్ద గొడవ జరుగుతూ ఉంది. ఏంటయ్యా అన్నాను. ఉపన్యాసం అన్నా అందరిని ఎన్నిందయ్యా, గొడవ ఏంటి, తర్వాత చూద్దాము అన్నాను. సరే కొంచెం సద్దుమణి గారు ఉపన్యాసం అయిన తర్వాత పంచాయతీకి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆడంట డోనరు, గురుగారు ఈ గోడ నేను స్పాన్సర్ చేశాను, నా పేరు గోడ మీద వేస్తా అన్నారు. వేయలేదు, ఈ రోజే పడగొట్టేస్తాను గురుగారు. ఇప్పుడు శుభవాని గుడి ఈ రోజు ఓపెన్ చేస్తే గోడ కొట్టేస్తానంటారు. వాళ్ళు అంటారు, అయ్యా అన్ని గోడల మీద రాస్తే బాగోదని చెప్పి అక్కడ శిలాఫలకం మీద వేసామయ్యా ఆయన పేరు అంటారు. గోడ మీదే కావాలి నాకు అంటే. అదే మందిరం అనేది ఎందుకంటే మనం అహంకారం తొలగించుకునేదానికి. హనుమంతుల వారి దగ్గరికి వాల్మీకుల వారు వచ్చి అడుగుతారంట, ఏమయ్యా సీతమ్మని కనుగొనేయడానికి నువ్వు లంకకి వెళ్ళావు కదా, ఆ దాంట్లో నువ్వే హీరోవి, అందుకని ఆ కాండకి హనుమత్ కాండ అని పేరు పెడతామన్నారంట. అంటే హనుమంతుడు అన్నాడంట, ఈ పేరు ప్రతిష్ట నాకు దేనికి స్వామి, నాకేమొద్దు అన్నాడంట. మనం ఎవరో ఒక పూర్వానికి ఒక ఆయన ఒక ఫ్యాన్ డొనేట్ చేశాడంట దేవస్థానానికి. ఇట్లాగే ఒక్క పుడుతుంది, ఎండాకాలం ఫ్యాన్ వేస్తున్నారు భక్తులు, ఈ డొనేట్ చేసిన ఆయన వచ్చి ఆపేస్తా ఉన్నాడు. మళ్ళా వేస్తున్నారు, మళ్ళా ఆపేస్తున్నారు. అప్పుడు ఒక భక్తుడు వెళ్ళి ఆయన అన్నాడంట, ఏమయ్యా ఇంత ఉక్క పడుతుంటే ఫ్యాన్ ఆపేస్తావేంటి నువ్వు అంటే, ఏయ్ నేను దాన్ని డొనేట్ చేశా అన్నాడు అంట. అయ్యి ఉండొచ్చాయా స్వామి, అయినా ఎందుకు ఆపేస్తున్నారన్న. తెలివి లేనోడా, 4 రెక్కల మీద ఇంట్లో 4 పేర్లు రాయిపించాను రా, తిరిగితే ఎవడ కనపడదు అందుకని ఆపేస్తున్నా అన్నాడు. సో పేరు ప్రతిష్ట కోసం ఇట్లుంటది. ఇక్కడ ఏం గుర్తింపు కోరుకున్నా ఇక్కడే ఉంటాం. ఇక్కడ నాకేం గుర్తింపు వద్దంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఈ దుఃఖాల సముద్రం నుంచి, ఈ దుఃఖాలయం నుంచి మోక్షం పొందుతాం. సో అందువల్ల నిష్కామంగా సేవ చేయండి. నాకు అది కావాలి, ఇది కావాలి. ఇవన్నీ ఎందుకు ముందే చెప్తున్నానంటే నాకు జరగబోయేటి ముందే కనిపిస్తుంటాయి. అందుకని కొంచెం చెప్పేస్తే మంచి భావనతోటి పాల్గొంటారు. మీకు అనంతపూర్లో ఒక పెద్ద దేవాలయం కట్టాం, రథం మోడల్లో ఉంటుంది. ఆ భూమి పూజ జరిగే రోజు ఒక వ్యక్తి స్లిప్ ఒకటి రాసి పంపిస్తూ ఉన్నాడు నా దగ్గరికి. ఏమనంటే, నాకు ఒకే ఒక నిమిషం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. అతను ఎవరో తెలియదు, మనకు వేదిక మీదకి ఎట్లా పిలుస్తాం అని చెప్పి అనుకుంటూ ఉంటే సరే అతను 10 సార్లు పంపించాడు స్లిప్. సరేనని చెప్పి వేదిక మీద పిలిచాం. అతను మైక్ తీసుకొని ఒకటే అన్నాడు. అక్కడ మంత్రులు చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద. అతను ఏమన్నాడంటే, ఈ అనంతపురం కరువు ప్రాంతము, కానీ ఇస్కాన్ వాళ్ళు ఇంత పెద్ద 2 ఎకరాల్లో పెద్ద మందిరం కట్టాం. ఇంత పెద్ద మందిరం కట్టడానికి సంకల్పం చేశారు ఈ కరువు ప్రాంతంలో. శక్తి ఉన్న వాళ్ళు ఏదైనా సేవ చేసి సహకరించండి, శక్తి లేని వాళ్ళు చూసి ఆనందించండి. ఎవరు కూడా ఆ యజ్ఞాన్ని ఆటంకపరచడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఇది అందరినీ విజ్ఞప్తి చేసుకోవాలని నేను మైక్ ఒక నిమిషం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. సో ఈ రోజుల్లో లోక కళ్యాణానికి పాటుపడేటువంటి వ్యక్తులు తక్కువ. అన్ని లోక వినాశన కార్యక్రమాలే ఎక్కువ జరుగుతూ ఉంటాయి, దానికే ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. ఇటువంటివన్నీ ప్రవాహానికి ఎదురీత అని చెప్తారు ఆచార్యులు. సో అటువంటి సందర్భంలో మనం ఏంటి అంటే, ఆ సత్సంకల్పంలో మనందరం కూడా సద్భావనతో పాల్గొని అది ఒక కార్యరూపాన్ని దాల్చి లోక కళ్యాణానికి వినియోగపడేటట్లుగా మనందరం సహకరించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది అవసరం. తర్వాత ముఖ్యంగా మందిరం ప్రభుపాదుల వారి ఉద్దేశంలో ఏంటి అంటే, నేను ఇందాక చెప్పాను ప్రకృతి నియమాలు. ఆ ప్రకృతి నియమాలను తెలియపరచడానికి ఇది ఒక ఎడ్యుకేషనల్ సెంటర్ అన్నమాట. వచ్చిన వ్యక్తులకి ఈ భగవతత్వాన్ని బోధించి చెడుకు వాళ్ళు దూరంగా ఉండేటట్టుగా చేసి, ఒకప్పుడు అమెరికాలో స్వామి ప్రభుపాదుల వారు వెళ్ళి ఉపన్యాసం ఇస్తే ఒక వ్యక్తి లేచి అడిగాడు, భారతదేశం నుంచి ఎవరైనా సాధువులు వస్తే ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం మ్యాజిక్ చేయలేదే అన్నారు. ఆయన అన్నారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన, కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు నా ముందు కూర్చొని ఉన్నారు,
మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది అన్నాడు. ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది? చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక చింతన అంటే సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగలాలనుకుంటారు. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేం మంచి జరగదు. ఇది సకల శాస్త్రాల యొక్క సారాంశం. అది నీ నడవడికలో మార్పు రావాలి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. పాపం అని దేన్నన్నారు? వేరే వ్యక్తికి పెట్టే కష్టాన్ని పాపం అన్నారు. ఇప్పుడు భగవంతుడు వీడు పాపం చేసినా కానీ వాడికి కష్టం ఇవ్వకుండా ఉంటే వేరే వాడికి అన్యాయం చేసినట్టు కాదు. ఇప్పుడు జడ్జి ఉన్నాడు, ఎవడన్నా దుర్మార్గుడు ఉన్నాడు, వాడు హత్యలు చేశాడు, అత్యాచారాలు చేశాడు, వాడి దగ్గరికి వెళ్ళి జడ్జి ముందు నిలబెట్టారు, వాడిని తీసుకెళ్ళి. వాడేమో తెలివిగా జై జడ్జి జై జై జడ్జి అని చెప్పి భజన చేశాడు. జడ్జి గారు నన్ను జై అన్నాడు కాబట్టి వీడి కేసులన్నీ కొట్టేస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? జడ్జి మంచోడా? కాదు కదా. మరి కొంతమంది తప్పని చెప్తారు కదా, మా దేవుడి దగ్గరికి వస్తే పాపాలు కడిగేస్తాడని. ఆ జడ్జి ఈ దేవుడు ఒకటే కదా, అవునా కాదా? అది సత్యమా? ఆయన కూడా ఏం చెప్పలేదు. ఇవన్నీ వీళ్ళు చెప్పేసి జనాల్ని మభ్యపెట్టి సంఖ్యాబలాన్ని పెంచుకోవాలా అది. సో ఇవన్నీ సత్యాలు తెలుసుకొని మనం ఆధ్యాత్మిక చింతన ఏంటి అంటే, చరిత్రలో మృగారి అని ఒక వేటగాడు ఉన్నాడు. వాడు జంతువును సగం చంపి గిలగిలా తన్నుకుంటుంటే చూసి ఆనందించేవాడు. నారదుని అటు వెళ్తూ చూశాడు, వీడేమంటారా దుర్మార్గుడు, జంతువుని ఏదో పూర్తిగా చంపచ్చు కదా, అవి సగం చనిపోయి గిలగిల తన్నుకుంటుంటే చూసి ఆనందిస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటో ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అన్నాడు. నా భార్య పిల్లల్ని పోషించుకునేదానికి అన్నాడు. నారదుని తెలివిగా ఒక విషయం చెప్పాడు, మీ భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగు, నువ్వు చేసిన పాపాల్లో సగం ఏమన్నా వాళ్ళు పంచుకుంటారేమో అన్నాడు. వీడు వెళ్ళాడు, భార్యని అన్నాడు, ఏమే పాపాలన్నీ మీకోసం చేస్తున్నాను కదా, నువ్వేమైనా పంచుకుంటావా అన్నాడు. బాలేటోడివే, పట్టుకున్న దానికి నువ్వే అనుభవించు, నేను ఎందుకు పంచుకోవాలా అనింది పాపం. పిల్లల దగ్గరికి అడిగితే కన్నదానికి నువ్వే అనుభవించు, మేమెందుకు అనుభవించాలన్నారు పిల్లలు. అప్పుడు జ్ఞానోదయం కలిగింది. స్వామి వాళ్ళ కోసం ఇవన్నీ చేస్తున్నాను అనుకున్నాను, ఇప్పుడు కూడా మనోళ్ళు ఎవరన్నా ఏంటయ్యా అంత కకృతి పడి సంపాదిస్తున్నావు అంటే, ఉన్నారు కదా వెనకాల 4 రాళ్ళు వెనకేసుకుంటే ఉంటాయని, వెనక పడవు నాయన నెత్తినే పడతాయి. నీకు అర్థం కావట్లేదు. వెనకేం పడవు, ఎవడు చేసుకుందో వాడిని ఎత్తినే పడుతుంది కర్మ. ఎందుకంటే ఈరోజు ఎంత మనం ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నామంటే, మనం చేసిన పాపానికి మనకు కష్టం వస్తుంది అనే జ్ఞానం కూడా లేదనమాట. ఒకసారి గుంటూరులో ఒక ఆమె వచ్చింది, ఉపన్యాసం అయిపోయిన తర్వాత, గురువు గారు ఏ పాపం చేసి ఎరగనండి నేను, మాకు చాలా కష్టాలు ఉన్నాయండి అని చెప్పి అనింది అనమాట. అట్టట్టా ఉంటదమ్మా, నీకు తెలియకుండా ముందు జన్మలో చేస్తుంటావు. ముందు జన్మేమో కానీ స్వామి, ఈ జన్మలో అయితే అసలు పాపాలే చేసి ఎరగం స్వామి, మేము చాలా ధర్మంగా ఉంటాం స్వామి, అది ఇది అని చెప్పి ఏదో చెప్పింది అనమాట. అప్పుడు నాకు అసలు మీరు ఏం చేస్తారమ్మా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాను. ఏమీ లేదు స్వామి, మాకు 6 బార్లు రెస్టారెంట్లు ఉన్నాయండి, ఒక 3 బ్రాందీ షాపులు ఉన్నాయండి, 4 క్లబ్బులు ఉన్నాయండి అని చెప్పి పెద్ద లిస్ట్ జరిగింది. ఇంకేం కావాలి నువ్వు పాపం చేయడానికి? ఇంకేం కావాలి నువ్వు పాపం చేయడానికి? అంటే వాళ్ళు చేసిన పాపానికి కష్టాలు వస్తున్నాయి అనేటువంటి తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నాం మనం. సో మనం పాపం చేయకుండా ఉండాలంటే మనసు పవిత్రంగా ఉండాలా. మనసు పవిత్రంగా ఉండాలా అంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలా. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఈరోజు ఈవెన్ నేను కొన్ని పాపాలు చేసేవాళ్ళు కూడా ఈ రోజు గుడికి రామస్వామి అంటారు. ఏమంటే ఈ రోజు ఏదో చెల్లేండి, ఈ రోజు రావులేండి అంటారు. అంటే ఆ పాపం చేసి గుడికి వెళ్ళాలంటే కొంచెం భయం అన్న ఉంది. సో ఎందుకు అంత భయపడుతూ పాపం చేసి కష్టాలు కొని తెచ్చుకోవడం? అందుకని మనం ఏంటి అంటే, మందిరం అనేటువంటిది ఒక మంచి మార్గదర్శకాన్ని మనకు చూపించడం కోసం మందిరాన్ని మనం నిర్మాణం చేస్తాం. దాని ద్వారా ప్రచారం చేసి వ్యక్తుల్లో పరివర్తన తీసుకురావడం కోసం మందిర నిర్మాణం. సో ఇంకొకటి, మనసు మనకు పాప అమ్మ లాస్ట్ లో పంచుదాం, ఇచ్చిన తర్వాత పర్లేదులే కొంచెం. సో ముఖ్యంగా స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, మీరు అమెరికన్లు ఆఫ్రికన్లు ఇంతమందిని మార్చారు, రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చారు. ఆయన ఏ రకంగా మార్చగలిగారు? వాళ్ళందరినీ ఉన్నత రుచి ఇచ్చారు. ఉన్నత రుచి. ఎవరికైనా సైకిల్ పోయేవాడికి సైకిల్ వదిలేసి నడుచుకొని వెళ్ళరా అంటే సైకిల్ వదిలేడు. స్కూటర్ ఇచ్చి సైకిల్ వదిలేదు అంటే వదిలేస్తాడు. అదే రకంగా ఆధ్యాత్మిక చింతన ఉన్నత రుచి.
ఆయన అమెరికాకి వెళ్ళి ఆ ఉన్నత రుచి ఎట్లా ఇచ్చారు అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ జజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తరికీర్తన. సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. ఆయన పార్కుల్లో అక్కడంతా కూర్చొని ఈ హరే కృష్ణ మంత్రాన్ని భజన చేస్తూ ఉంటే దాన్ని అనుసరించి వాళ్ళ జీవితాల్లోకి ఆ నామ సంకీర్తన తీసుకుని పరివర్తన తెచ్చుకున్నటువంటి వారు ప్రపంచ వ్యాప్తంగా. సాక్షాత్తు స్వయంగా కలిపురుషుడే చెప్తాడు, కలియుగంలో మనుషులు ఉద్ధరింపబడాలా అంటే ఏం చెయ్యాలా. ఒకసారి ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వచ్చాడంట. ధర్మరాజు నిద్రిస్తూ ఉన్నాడు. భీమసేనుడు అన్నగారు నిద్రిస్తున్నారు కదా, డిస్టర్బ్ చేయడం దేనికి, కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి బయట కూర్చున్నాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతున్నాడు. భీముడు అతను ఆపేశాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, నేనెవరో నీకు అనవసరం, వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, భుజబల సంబంధమైంది ఏదన్నాడు, బుద్ధి బలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. వీడు వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోశారు. ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎడితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అన్నాడు. అది నాయన పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలీదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావుంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరి వెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అన్నాడు. అది ఏనుగు దూరి వెళ్ళిపోవడం ఏంట్రా, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఊరే నాయన నీ ప్రశ్నలు ఏంట్రా బాబు, బుర్ర వేడికిపోతా ఉంది, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. గోవు దూడను చంపి తినేస్తా ఉంది అన్నాడు. మరి గోవు సాధు జంతువు, దూడను చంపి తినడం ఏంట్రా అన్నాడు. మరి అదే జరుగుతుంది, దానికి అర్థం ఏంటి అన్నాడు. మరి నాయన నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్దా అన్నాడు దేవుడు నిరాశంగా. తర్వాత మళ్ళా వచ్చాడు 10 నిమిషాలు. ఏంట్రా మళ్ళా వచ్చావు అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు దోవ తీకున్న నూలు పోగు తీసి దానికి కడితే దొల్లుకుంటూ పక్కన పగిలిపోయి పడిపోయింది. అరే అబ్బాయి, బండ పగిలిందో లేదో తెలియదు కానీ నా పిడికలతో తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలు అయిపోద్ది, నేను ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా, ఏంటి ప్రశ్నలన్నీ పోయి ఇక్కడ నుంచే చెప్తారు అనుకున్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల్లో ధర్మరాజు నిద్రలేచి బయటకు వచ్చాడు. భీమసేనుడు చూశాడు. ఏంటి భీమసేన ఇట్లా వచ్చావు అన్నాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అన్నాడు. ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలన్నాడు. వాడెవడో కాదు, కలిపురుషుడు, మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాలను ఆ ప్రశ్నల రూపంలో చెప్పాడు అన్నాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషిట్టా ఉన్నాడు అన్నాడు. కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్ కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరు నాయన అన్నాడు. పిల్లోడు తినే చిప్స్ ప్యాకెట్ కూడా ఇక్కడ ఉండిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేవాళ్ళు, కానీ ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటుంది. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది కలియుగంలో, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే, కంచె చేనును వేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. ఏదన్నా ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోకుండా పనిచేస్తుంది ఇప్పుడు అని చెప్పి, ఒక్క డిపార్ట్మెంట్. కంచె చేనును వేసింది అంటే దానికి అర్థం అది. అయితే నేను దాన్ని ఎవరిని తప్పు పట్టను. నాకు ఈ మధ్య వచ్చిన రియలైజేషన్ ఏంటంటే అందరూ దొంగలే. ఎందువల్లంటే ఇప్పుడు ఆటో వాడు హాస్పిటల్కి వెళ్తాడు, వాడు పెద్ద బిల్లు వేస్తాడు, దొంగ బిల్లు వేస్తాడు. హాస్పిటల్ అని దొంగ బిల్లే, నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఐసీయూలోకి ఎవడు పోకూడదు, పేషెంట్ మాత్రం పోవాలి. ఎందుకు తెలుసా, ఎవడన్నా పోతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోద్ది. ఇంత సంచి రాస్తారు, ఆడు తీసుకెళ్తాడు, వాడు చచ్చేవాడు పడి ఉన్నాడు, వాడికి తెలియదు ఏం చేస్తున్నారు అని. 2 ఇంజక్షన్లు వేసి 10 ఇంజక్షన్లు మళ్ళీ ఆయనకి తీసుకెళ్ళిపోతారు. వచ్చిన బిల్లు అది, మళ్ళీ 2వ బిల్లు, 3వ. ఈ టాబ్లెట్లే మారుస్తూ ఉంటారు, దానికే వేసిన దానికే వేస్తూ ఉంటారు. అందుకనే చూడండి ఇప్పుడంతా లక్షల్లో వస్తాయి బిల్లులు. మీరు దగ్గుకు జలుబు కనిపోయినా కానీ లక్ష వేసేస్తాడు బిల్లు. 10 టెస్టులు రాస్తారు. అరే దగ్గు వచ్చిందంటే ఇంతకుముందు మనం కషాయం పెట్టుకుందా అయితే దగ్గు పోయేది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి 10 రాస్తాడు వాడు.
ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని టెస్ట్లు అయ్యేసరికి ₹1,00,000 బిల్లు అయిపోతుంది. మరి ఆటో వాడు హాస్పిటల్ నిండా మోసం అండి అంటాడు. మీరు ఆటో ఎక్కండి ₹30 ₹100 అంటాడు. మరి ఏడేం తక్కువ? అందరూ దొంగలే. ఎవరి లెవెల్లో వాడు దోచేయాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఒకడొకడు అన్యాయం అని ఏం చెప్పడానికి ఏం లేదు. నాకు ఈ రియలైజ్ మొన్న ఏదో ఎక్కడో ఆటో ఎక్కితే జస్ట్ మినిమం ₹25 అవుతుంది. ఆడు ₹150 అడిగాడు అనమాట. ఓ ఏం ప్రాబ్లం లేదు. సో నీ దగ్గర కొట్టేవాడు ఇంకోటి ఉంటాడు. వాడికి ఏదో రోగం వస్తుంది, హాస్పిటల్కి పోతాడు. ఈయన 10 మంది దగ్గర కొట్టింది వాడు ఒక్కడు కొట్టేస్తాడు. అయిపోయింది కర్మ, అట్లా తీరిపోతుంది. సో అందువల్ల ఒక్క డిపార్ట్మెంట్ ఏది కూడా కంచే చేలను మేస్తుంది అంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఉల్లంఘిస్తారు. అదని చెప్తాడు. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండలో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. విచారవదనంతో ధర్మరాజు చెప్తాడు, ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు కలియుగంలో. ఇది దానికి అర్థం అంటాడు. దీనికి ఎవరు చప్పట్లు కొట్టట్లేదు. కారణం ఏంటంటే ఎక్కడో తగలుతుంది, అందుకని చెప్పి ఉత్సాహం రావట్లేదు. ఇప్పుడుండే కోడళ్ళు అందరూ అనుకుంటారు మనం ముసలోళ్ళం కాము అని చెప్పి, వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు అని చెప్పి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కొంచెం మేల్కోవాలి. నేను ఈ కథ ఒక విద్యార్థులకు, ఒక 5,000 మంది విద్యార్థులకు కాలేజీలో చెప్తే, అరే నాయన మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారా అంటే పిల్లోడు లేచేవన్నాడు. తెలుసా, మా తల్లిదండ్రులు మాకు ఆదర్శంగా లేరు కదా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. అంటే దాని అర్థం మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవట్లేదు కదా, మేమెందుకు చూసుకుంటాం అని వాడు చెప్తున్నాడు. నేను అప్పుడు వాడిని అన్నాను, అరే ఎందుకు చూసుకోవాలో చెప్తాను రా విను. నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారు అన్నాను, అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారన్నాను, అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారన్నాను, అమ్మ అన్నాడు. ఎందుకు అమ్మ దగ్గర చేయించుకున్నావు, నువ్వు చేసుకోవచ్చుగా అన్నాను. గురువుగారు చిన్నప్పుడు చేసుకోలేం కదా, ఎట్లా చేసుకుంటాం, అందుకని అమ్మ దగ్గర చేయించుకున్నాను అన్నాడు. కరెక్ట్గా పాయింట్కి వచ్చావురా బాబు. నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు. వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు. ఆమె చేసుకోలేనప్పుడు వీధిలోకి తెరవేస్తున్నావు. ఏం న్యాయం ఉన్నాను, మళ్ళీ మానవత్వం ఉందా అన్నాను. ఆ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. లేదు గురువుగారు చూసుకుంటానన్నాడు. రేపు మనము ముసలోళ్ళం అవుతాం, అది అర్థం చేసుకోండి. మనం ఎట్లా మన తల్లిదండ్రులతో బిహేవ్ చేస్తున్నామో, అత్తమామలతో బిహేవ్ చేస్తున్నామో మన పిల్లలు గమనిస్తున్నారు. సేమ్ రియాక్షన్ మనకు వస్తుంది. మనిషికి కావాల్సింది ప్రేమ. ప్రేమతత్వం ఎప్పుడు వస్తుంది అంటే భగవద్గీత జ్ఞానాన్ని మనం అనుసరించినంత వరకు ప్రేమతత్వం ఉంది. మా అమ్మగారు వాళ్ళ అత్త మామల్ని ఒక్క రోజు అసంతృప్తి పరిచింది నా కళ్ళతో నేను చూడలేదు. నేను చిన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునేది. టైం అంటే టైం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేది, టైం అంటే టైం లంచ్ డిన్నర్ అన్ని చక్కగా చూసుకునేది. ఏ రోజు కంప్లైంట్ లేదన్నమాట. భయం భక్తితో చూసుకున్నది నేను చూశాను. అంటే ఆమె ఆధ్యాత్మికంగా ఉండేది. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవియస్త్రీ సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. యథార్థ జ్ఞానం ఎవరికైతే ఉంటుంది, ఏంటి ఆ యథార్థ జ్ఞానం? నేను ఆత్మస్వరూపుణ్ణి, వాళ్ళు ఆత్మస్వరూపులు. నాకెంత విమర్శించడానికి అర్హత ఉందో వాళ్ళకి అంతే అర్హత ఉంది. ఇది నిజమైన జ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో బ్రాహ్మణుల్ని, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుల్ని అందరినీ సమదృష్టితో చూస్తాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ ప్రేమతత్వం భగవద్గీత జ్ఞానం ప్రతి ఒక్కరు అనుసరించారు కాబట్టి వ్యక్తుల్లో ఆ ప్రేమ ఉంది. ఈరోజు ప్రేమ లేదు, వ్యాపారం. యజమాని రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు, వాడు ఏదో రిలాక్స్ అయిపోవాలని చెప్పి పెద్ద టీవీ ఆన్ చేసుకుని ముందు కూర్చొని ఏమే కాఫీ అంటాడు. ఆ కాఫీ కప్పు తెచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తా ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ లో మంచి నెక్లెస్, మంచి ప్యాటర్న్ ఆమె చూస్తుంది అనమాట. ఏమండి ఈ నెక్లెస్ భలే ఉందండి అంటాడు. వీడికి గొంతులో ఎలక్కాయ పడుతుంది అనమాట. మొన్నే అదే తీసి ఇచ్చాను అంటాడు. కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు వీడు అనుకుంటాడు, ఇప్పుడు గొంతు తడవాలంటే కొంచెం కమిట్మెంట్ అవ్వాలా, లేకపోతే తడవదు అనుకుంటాడు. సరేలేవే అంటాడు. ఇంక వాడికి ఎక్కడ ఉంది మనశ్శాంతి? నెక్లెస్ కొనేదాకా వస్తాడు. సో మనశ్శాంతి కోసం పెట్టాడు. అదే నువ్వు గుడికి గోపురానికి భార్య భర్తలు ఇద్దరు రండి, ఇటువంటి ఉపన్యాసం వింటే ఉన్నదాంతో హ్యాపీగా బతకచ్చు అని చెప్పి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఇది వ్యత్యాసం ఆధ్యాత్మిక చింతనకి భౌతికాన్ని. ఇది వ్యత్యాసం. అక్కడ ప్రేమ ఎక్కడ ఉంది? వాడు అనుకుంటాడు నెక్లెస్ మీద ఉన్న ప్రేమ నా మీద లేదు, కాఫీ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. అర్థమైపోద్ది. ఇంకేముంటుంది ప్రేమ? మనుషులు ఈ రోజు విరక్తి చెందే దేనికి అంటే టెక్నాలజీ ఇవన్నీ డబ్బు గిబ్బు లేక కాదు. సామాన్యంగా పనిచేసుకునేవాడు కూడా ₹1000 సంపాదిస్తున్నాడు.
దేనికి కరువు లేదు. సమాజంలో కరువు దేనికి ఉందంటే ప్రేమకు ఉంది కరువు. వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, వ్యాపారం నడుస్తూ ఉంది. భార్యాభర్తలు ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లలు ఉండొచ్చు. భార్యాభర్తల మీద బంధాలు ఎట్టున్నాయో చెప్తాను. ఒక భర్త హనుమాన్ చాలీసా సీరియస్గా చదువుతున్నాడంట. భార్య అడిగిందంట, ఏమండి అంత సీరియస్గా రోజు హనుమాన్ చాలీసా చదువుతారు అనిందంట. అప్పుడు ఆయన చెప్పాడంట, భూత ప్రేతాలు కల్లోకి రాకుండా ఉండాలని చదువుతాను వే అన్నాడంట. అప్పుడు నేను కొంచెం సిగ్గుపడుతూ, ఏమండి నేను ఎప్పుడన్నా మీ కల్లోకి వస్తానా అండి అనిందంట. అందుకే కదా నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. అందుకే కదా నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. సో ఇట్లున్నాయి భార్యాభర్తల బంధాలు. నేను చూశాను, మా పేరెంట్స్ని చూశాను, మా తల్లిదండ్రులు చూశాను. మా నాన్నగారు ఒక గెజెటెడ్ ఆఫీసర్. ఆయన ఎప్పుడైనా క్యాంప్ నుంచి రాత్రి 11, 12కి వచ్చినా కానీ మా అమ్మగారు భోజనం చేయకుండా వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఆయన G10 వస్తే మాకు మెలకు వచ్చేది ఆ సౌండ్కి. అప్పుడు సేమ్ డైలాగ్ మేము వినేవాళ్ళం. ఏంటంటే మా నాన్నగారు రాగానే ఏమే భోజనం చేసావా అని అడిగేవాళ్ళు. ఏమంటే మీరు తినకుండా ఎప్పుడన్నా తిన్నానండి నేను అనేది. ఇట్లా చేసుకొని ఆరోగ్యం జరగొట్టుకుంటావు, నాకంటే క్యాంపు, నీకేమైంది తినొచ్చు కదా అంటాడు. ప్రతిసారి అదే డైలాగ్. ఆ మాత్రం వెయిట్ చేస్తూనే ఉండేది. ఇప్పుడు ఇంటికి తాళాలు 4 దగ్గర ఉంటాయి. ఇంట్లో లేట్గా వస్తున్నానని భర్త కానీ చెప్పాడంటే ఆ మొదటి డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టేస్తున్నా, శబ్దం లేకుండా తినేసి పడుకోండి, మళ్ళీ శబ్దం చేస్తున్నతో రెస్ట్ పోతే రేపు సీరియల్స్ అప్పుడు నిద్ర పోవాల్సి వస్తుంది. ఈ ఇట్టుంది ప్రేమ. ఎవరో ఒక ఇల్లాలు ఇంటి లోపల నుంచి బయటకు వచ్చిందంట. ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. వాళ్ళని అడిగింది, ఎవరు మీరు అని. ఒక ఆయన అన్నాడు ప్రేమ స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయన సంపద స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయన విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేదు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాననిందంట. అంటే యజమాని లేడు కదమ్మా, యజమాని వచ్చిన తర్వాత పిలవండి అనిందంట. అన్నారంట వాళ్ళు. ఆమె యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టి, మన ఇంటి ముందు 3 స్వరూపాలు ఉన్నారండి, ఎవరిని పిలవమంటారు అనింది. ఎవరు వాళ్ళు అంటే ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయ స్వరూపం. యజమాని మంట అయిపోయి, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడంట. ఆమండి సంపద ఉంది, విజయం లేకపోతే ఎట్టుండే అంట. వాళ్ళకు ఒక కుమార్తె ఉందంట. సంపద విజయం అండి, ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్థకం, నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని కుమార్తె చెప్పిందంట. ఆ ఇళ్ళలు బయటకు వచ్చి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అనిందంట. ఆ ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వాళ్ళు కూడా లేచి వెనకాల అనుసరిస్తున్నారంట. అప్పుడు ఈ ఇళ్ళాలు అనిందంట, అయ్యా విజయ స్వరూపం, సంపద స్వరూపం మిమ్మల్ని పిలవలేదు, నేను ప్రేమ స్వరూపాన్ని మాత్రమే పిలిచాను. అప్పుడు వాళ్ళు అన్నారంట, అమ్మ క్షమించాలా, ప్రేమ నుంచి మమ్మల్ని ఎవరూ విడదీయలేరు, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటామని చెప్పి వాళ్ళు గురించి. ఇంతకుముందు ఈ భారతదేశంలో విజయ రహస్యం ఏంటి అంటే వ్యక్తుల్లో ప్రేమ ఉంది. పనోడైనా కానీ వాడు వచ్చిన దగ్గర నుంచి వాడిని తిడతా కొడతా ఉంటే వాడి పని 8 గంటలు చేయాల్సింది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి ఉంటాడు. అదే ప్రేమగా చూసుకుంటే 8 గంటలు చేయాల్సినప్పుడు 10 గంటలు చేసేస్తాడు. సో ప్రేమ విజయానికి రహస్యం. అది ఎట్లా వస్తుంది అంటే ఆ ప్రేమ స్వరూపుడు భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ఎవరైతే అనుసరిస్తారో అది ప్రేమ ఉంటుంది. ఇంతకుముందు మన పూర్వీకులందరూ కూడా ప్రేమ అనురాగాలతో ఉన్నారంటే ఆధ్యాత్మికత ఉండింది వాళ్ళలో. ఇప్పుడు మనలో ఆధ్యాత్మికత లేదు కాబట్టి మనం యంత్రాల్లాగా, ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, నేను చేయబెట్టినా మీరు చేయబెట్టినా అది కట్ చేసేస్తుంది. ఎందువల్ల అది యంత్రం, దానికి తెలియదు. స్వామీజీ అమ్మో ఆయన్ని కట్ చేయకూడదు, దానికి తెలియదు పాపం, ఎవడైనా కట్ చేసేస్తుంది, అది యంత్రం. అది మనం కూడా యంత్రాల్లాగా తయారవుతున్నాం, యంత్రాలతో జీవనాన్ని గడిపి. ప్రేమ లేదు. ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు పూర్ణత్వంతో కూడినటువంటి జీవితాలను గడిపేదానికి అవకాశం ఉంటుంది. పూర్ణత్వంతో కూడినటువంటి జీవితాలు, సాటిస్ఫాక్షన్తో జీవితాలు. ఏదో జీవిస్తున్నాం. నేను మామూలుగా గమనిస్తుంటాను, పేరుకు భార్యాభర్తలు అంతే. భర్తను చూడగానే భార్య అని తలకాడు తిప్పాడు, భార్యను చూడగానే ఆయన తిప్పుకుంటాడు, అత్తను చూడగానే కోడలు ఎట్టా ఒకే ఇంట్లో మళ్ళీ అందరూ. ఎంత హారిబుల్ అది సిచ్యుయేషన్. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు చూసుకోలేదు పరిస్థితుల్లో జీవితాలు గడపడం అంటే ఎంత దుర్భరంగా ఉంటుంది. చూడంగానే ప్రేమ రావాలా, అనురాగం రావాలా, అప్పుడు ఆ ఇల్లు ఒక వైకుంఠం లాగా ఉంటుంది. మరి ఉండాలా అంటే ఆ ప్రేమతత్వం ఉండాలి. మరి అత్తగారు అంటూ ఉంటారు, ఏమని అంటుంటారంటే మా అమ్మాయికి అత్తగారింట్లో ఎన్ని కష్టాలో, మరి నీ కోడల్లో కూతురుని చూసుకో. నీ కూతురు అక్కడ కష్టపడుతుందని బాధపడుతున్నావు కదా, నీ కోడల్లో కూతుర్ని చూసుకో. మరి కోడలు మా వదిన మా అమ్మని సరిగ్గా చూసుకోవట్లేదు అంట, నువ్వు చూసుకుంటున్నావమ్మా మీ అత్తని? కొంచెం మార్చుకుంటే
కొంచెం మార్చుకోండి. ఆ మార్చుకునేటువంటి దృష్టి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆధ్యాత్మిక చింతన ద్వారా వస్తుంది. మనకు ఆధ్యాత్మిక చింతన ద్వారా శత్రువుని కూడా మిత్రుడిగా చూసేటువంటి చైతన్యం ఆధ్యాత్మిక చింతన ఇస్తుంది. ఏకనాథ్ బాబా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గంగా తీరంలో కూర్చొని జపం చేస్తుంటే ఇంకొక ఆయన పందెం కట్టాడంట. ఆయన శాంత స్వరూపుడు అని అందరూ పొగొడుతున్నారు, ఆయన కోపం వచ్చేసేది చేసావంటే నీకు 10,000 వరహాలు ఇస్తానన్నాడంట. ఈ పందెం కాసిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆయన జపం చేసుకుంటుంటే వెళ్ళి మొహాన్ని ఉమ్మూసాడు. ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళి గంగలో స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఉమ్మూసాడు. మళ్ళీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. 108 సార్లు ఉమ్మూస్తే 108 సార్లు గంగలో పోయి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు కానీ పల్లెతో మాట్లాడేసి. అప్పుడు వాడిలో పాశ్చాత్తాపం కలిగి ఆయన పాదాల మీద పడి క్షమించండి, నేను చాలా దుర్మార్గం చేశాను అన్నాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే నీ రుణాన్ని ఎట్లా తీర్చుకోగలను నేను అన్నాడంట. నేను ఇంత అపరాధం చేస్తే 108 సార్లు ఉమ్మూస్తే రుణం అంటారేంటయ్యా అన్నాడంట. 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని కలిగించారు, మీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను. ఆధ్యాత్మిక చింతన ఇటువంటి చైతన్యం ఇస్తుంది, ఇటువంటి గొప్ప ఇది ఇస్తుంది. ఒక మాట అంటారు, 1 నిమిషం తగ్గితే ఏమవుతాయి? ఏం లేదు, ఒక్క నిమిషం. మళ్ళా ఎవరైనా కానీ చిచ్చుబుడ్డే బుస్సులు మళ్ళీ డౌన్ అయిపోద్ది. ఆ కోపం వచ్చినప్పుడే చిచ్చుబుడ్లు మనం అంతా ఆ క్షమానికి మొయ్ అంటాం. అది చిచ్చుబుడ్డు కూడా బుస్సుని పైకి వస్తుంది, అమ్మని అయిపోద్ది. బుద్ధుడు ఒకసారి భిక్షాటనకి వెళ్తాడు. వెళ్తే ఆ ఇళ్ళలో బయటకు వచ్చి దున్నపోతలాగా ఉన్నావు, ఏదన్నా పని చేసుకోవచ్చు కదా, భిక్షానికి వచ్చావు, అది ఇది అని చెప్పి తిట్ల దండకం మొదలు పెడుతుంది. బుద్ధుడి శిష్యులందరూ కూడా కోపం వస్తుంది. వాళ్ళందరినీ ఈయన శాంతపరుస్తుంది, ఏం మాట్లాడుతుందంటే. ఆమె తిట్ల దండకం అంతా అయిపోయిన తర్వాత బుద్ధుడు అమ్మా అయిపోయిందా అంటే అయిపోయిందిలే అంటుందా. నేను భిక్ష పాత్ర ఉంది కదా నీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. నాకెందుకు నీ భిక్ష పాత్ర, నాకేం వద్దు అంటది. నేను మీకు ఇవ్వాలనుకొని మీరు వద్దంటే అప్పుడు ఏమవుద్దమ్మా ఈ పాత్ర అంటాడు. అప్పుడు నీదే అవుతుంది అంటది. నువ్వు తిట్టిన తిట్లని నేను తీసుకోకపోతే ఏమవుద్దమ్మా అంటాడు. నాదే అవుతుంది అంటే. వాళ్ళ తిట్లు వాళ్ళకే ఉంచుకోండి, మీరెందుకు తీసుకుంటారు? దాని సారాంశం అది. తీసుకొని నన్నన్నావా అంటే అయిపోయింది, నువ్వు తీసేసుకున్నావు. బుద్ధుడిలాగా తీసుకోకుండా ఉన్నావు అనుకోండి. అట్లా తీసుకోకుండా ఉండాలంటే నిగ్రహం కావాలి. ఆ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక చింతన ద్వారా వస్తుంది. అందుకోసం ఆధ్యాత్మిక చింతన మన జీవితంలో తీసుకోవాలా, మన జీవితంలో తీసుకోవాలి. ఒకసారి నేను హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్తే ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి భర్త మీద భారీ కంప్లైంట్. ఏమనంటే గురుగారు ఈయన పడుకుంటాడు, నిద్రపోడండి, పడుకొని అంత దొరుకుతా ఉంటాడు. నేనేమయ్యా పడుకొని శుభ్రంగా నిద్రపోవచ్చు కదా, అదేం చెప్పమయ్యా అన్నాను. గురుగారు ఏం చేయమంటారంటే వ్యాపారంలో చాలా టెన్షన్స్, పడుకుంటే నిద్రపడ్డాయి, అన్ని గుర్తొస్తూ ఉంటాయి, అందుకని అని చెప్పి పురంధరదాస్ చెప్పాడు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణ అనబారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత నాలుకన్నది ఉన్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టములు ఇష్టెల్ల. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవంట. ఎవరైతే కృష్ణ కృష్ణ అంటారో అనాల్సిన అవసరం లేదు. ఎవరైతే కృష్ణ అని అనరో వాళ్ళు అనాల. మీరు అంటారా కృష్ణ కృష్ణ అంటారా? అంటారా? ఎంతమంది కృష్ణ అంటారు? ఒక్క చెయ్యి ఎత్తితే సగమే కృష్ణ అన్నాడు, 2 చేతులు ఎత్తాలి శరణాగతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలా. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అన్నాడంట, మీరేమో ధర్మం ప్రచారం చేయమంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవ్వరు ధర్మం గురించి వినట్లేదు, ఎట్లా వాళ్ళని నచ్చజెప్పాలా అని చెప్పి అన్నారంట. అప్పుడు గురువు గారు ఉపన్యాసం మధ్యలో గొంతు తడుపుకునేదానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టారు, నాకు పెట్టలేదు ఇది ఈరోజు. సో ఆయన ఆ గ్లాసు ఇట్లా పైకెత్తి చేతిలో పెట్టుకొని, నేను ఊరికి అన్నాలేమో పర్లేదు అంటే అది ఉంటే చూపించేవాడిని ఎగ్జాంపుల్, అది లేదని.
గ్లాస్ పైకి ఎత్తి బాటిల్ ఇట్లా చేతితో ఇట్లా పట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ గ్లాస్ ఇట్లా పట్టుకుంటే ఎత్తి ఏమవుద్ది అన్నాడు. 10 నిమిషాలు పట్టుకుంటే ఏం కాదు గురువుగారు అన్నారు. గంట సేపు పట్టుకుంటే చేయి లాగేస్తుంది అన్నాడు. రోజంతా పట్టుకుంటే చేయి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారంట, కష్టం ఏదైనా మనసులో 10 నిమిషాలు మోస్తే పర్లేదు అబ్బాయి, గంట సేపు మోస్తే చాలా దుర్భరంగా ఉంటుంది. రోజంతా కష్టం మనసులో ముగియాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది అన్నావు కదా. ఆధ్యాత్మిక చింతన ఎప్పటి కష్టాలు మనసులో నుంచి అప్పుడు కింద దించి పెట్టేసేదానికి ఉపయోగపడుద్ది. ప్రతి ఒక్కరికి అవసరం ఆధ్యాత్మిక చింతన. ఈ రోజుల్లో మనుషులు ఎట్లుంటారు తెలుసా? ఆ నడిచేది ఎట్లుంటుందంటే నెత్తి మీద ఏదో టన్నులు బరువు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం కనపడవు. అవి ఎక్కడ ఉన్నాయి? బుర్రలో ఉన్నాయి అన్నీ కూడా. అందుకని వాడు ఏంటంటే భారంగా నడుస్తూ ఉంటాడు. ఏంటి కారణం ఏంటి అంటే, ఇంతకుముందు పూర్వీకులు మనోళ్ళు సాయంత్రం అయితే ఏదో గుళ్ళోకి వెళ్ళి ఇట్లాంటి ప్రవచనం వినేస్తే ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఉందా లేదా చెప్పండి. ఇంట్లో బాధలు ఏమైనా గుర్తొచ్చాయా చెప్పండి. ఏమన్నా ఈఎంఐలు ఏం కట్టాలనేది ఏమైనా గుర్తొచ్చిందా చెప్పండి. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా గుర్తొచ్చాయా చెప్పండి. ఏం లేదు, గంట సేపు హ్యాపీగా గడిపేయచ్చు ప్రవచనంలో. సో ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే అట్లా ప్రవచనాలు కూర్చొని హ్యాపీగా బుర్రలో ఉండేటివన్నీ కూడా గుళ్ళో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఏ రోజుకి ఆ రోజు నెత్తిలో పెంచుకునేటి కష్టాలు అవి కనపడవు, బుర్రలో ఉంటాయి. అందుకనేవాడు భారంగా నడుస్తూ ఉంటాడు. హ్యాపీగా నడిచేవాడు కనపడ్డు. ఎప్పటికప్పుడు దించుకోవాలంటే ఆధ్యాత్మిక దీనికి అంటే నేను ఈ ఉదాహరణలన్నీ ఎందుకు ఇస్తున్నానంటే, అటు తిరిగి ఇటు తిరిగి మానవ సమాజంలో ఏ పరిస్థితులు అయినా ఏ సమస్యకైనా పరిష్కారం ఏంటి అంటే ఎటు తిరిగినా ఆధ్యాత్మికతే. ఆ ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో దూరం పెట్టడం వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని తిరిగి మళ్ళీ మన జీవితంలో యాడ్ చేసుకుంటే అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. కానీ మనకు అది ఇష్టం లేదు. ఎందుకంటే గురువుగారు 40 సంవత్సరాలు అలవాటు పడ్డామండి ఏడవడం. ఒక్కసారి వదిలి అంటే ఎట్టండి, కష్టం కూడదండి. సో ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు ఒక తండ్రిని చూసుకోలేదు కలియుగంలో. 3వది సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దొరికిపోయింది, తోక చిక్కుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవరూ పట్టించుకోరు. ఎలక్షన్ ముందు వైజాగ్లో లక్షల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నామన్నారు. సూత్రధారి పాత్రధారి మళ్ళీ ఏమన్నా తెలిసిందా? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది. అదే వైజాగ్లో చిన్న పెట్టి కేసు పట్టుకున్నారంట. తోక చిక్కు ఉంటుంది, ఏనుగు దూరం వెళ్ళిపోద్ది. అంటే పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు, ఏనుగు దూరం వెళ్ళిపోద్ది, తోక చిక్కు ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల కిందట మహాభారతంలో రాశారు. ఇప్పుడు తూచా తప్పకుండా ఇవే జరుగుతున్నాయా లేదా? శాస్త్రం అంటే కల్లబొలి కథ అంటారా? సత్యం అంటారా? శాస్త్రం సత్యం. నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రేపు సత్యమే శాస్త్రం. సో అందువల్ల శాస్త్రాన్ని మనం అనుసరించాలి. మరి ఆ శాస్త్రం ఎవరిచ్చారు? భాగవతం చెప్తుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు ఇచ్చిందే శాస్త్రం. అందువల్ల దాన్ని మనం అనుసరించాలి. ఏనుగు దూరం వెళ్ళిపోతే తోక చిక్కుంటుందంటే దానికి అర్థం అది. 4వది గోవు దూడను చంపి తినేసింది. దానికి ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం. కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. ఈరోజు అమెరికా తాయివాన్లలో రుచికరమైన విలువైన వంటకం ఏంటి అంటే అబార్షన్ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడు. ఈరోజు మనం ఈ పుణ్యభూమిలో కూర్చొని అమెరికా లాగా ఎప్పుడో మన దేశం అయ్యేదా అంత దీర్ఘాలు తీసుకున్నాయి. ఏనాయనా పిండాలు అమ్మితే కానీ నీ దేశం గొప్పదనుకోవా? చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని వెలకట్టేది దేంతో అంటే సంస్కృతి, కల్చర్. దీనంతటి కారణం ఏంటి అంటే పిచ్చలు విడతనం. మన సాంప్రదాయం ఏం చెప్తుంది? వివాహం అయ్యేంత వరకు స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాల. ఈ పాశ్చాత్య సంస్కృతి సోషలిజం. 10th క్లాసు ఇంటర్మీడియట్ కాలేజీలు ఎగ్గొట్టి తిరగడం, తిరిగినోటితోనే పెళ్ళి అవుద్దని గ్యారంటీ ఏం లేదు. ఈరోజు సమస్య అంతా ఏంటి అంటే పెళ్లి రోజే పెళ్లి కుమారుడితో ఫ్రెండ్ అంటాడు అనమాట, ఒరే నీ భార్యని ఎక్కడో చూసినట్టుందరా అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు ఇది పెళ్లి పెట్టాక అయిపోతుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. ఈరోజు సమస్యలన్నీ ఇవేనమ్మా. ఇవన్నీ జరుగుతాయని చెప్పి
ముందు చూపుతోటి మన పెద్దలు కొన్ని కట్టుబాట్లు చేశారు. వివాహం అయ్యేంత వరకు స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. ఈ రోజు పిచ్చి పిచ్చిగా తిరగడం వల్ల ఈరోజు మీరు మామూలుగా ఇక్కడ మనం ఊర్లలో సాంప్రదాయ కుటుంబాలు కాబట్టి మీరు సిటీస్లో అక్కడ పోతే ఆ సివిల్ కోర్టుకి వెళ్తే 4 రోజులకి డైవర్సు, 2 నెలలకు డైవర్సు, 3 నెలలకు డైవర్సు. కారణం ఏంటి అంటే నమ్మకాలు లేవు, ఈ విచ్చలు పెడతాను, ఏదో తెలిసిపోద్ది, వాడు తిరిగిందో ఆమె తిరిగిందో అది ఫినిష్ అయిపోయింది జీవితం. మరి భర్త లేనటువంటి భార్య పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. అందుకనే భీష్మ పితామహుడు చెప్తాడు, స్త్రీ ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు 3 రక్షణలో ఉండాలి. యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల రక్షణలో, వివాహం అయిన తర్వాత భర్త రక్షణలో, విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో స్త్రీ ఉన్నప్పుడే ఆమెకు శాంతి ఉంటుంది. ఆ రక్షణ లేకపోతే ప్రతి ఒక్క కీచకుడు ఆమె ఇంద్రియ భోగానికి వస్తువుగా డిస్టర్బ్ చేస్తుంటాడు. నా శాంతి నా సుఖం ఇవన్నీ అనుభవిస్తే కానీ తెలియదు. చాలా మంది అనుకుంటారు మా మొగుడు చాలా కష్టంగా ఉంది. అట్లీస్ట్ కష్టమో నష్టమో ఉన్నాడు ఒకడు ఎదురుగా, వాడు కానీ లేకపోతే 4 మొగుళ్ళు తయారవుతారు. అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఒకరితోనే కష్టం అన్నాం కదా. ఇవన్నీ అనుభవంతో ముందు చూపుతోటి మన పెద్దలు కట్టుబాట్లు చేశారు మన సనాతన సంస్కృతిలో. వీటన్నిటిని విలువ ఇవ్వాలి మనం. తల్లే తన బిడ్డను చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఆ బిడ్డను ఆభాషణ రూపంలో తీసింది తింటున్నారంటే వాళ్ళు అసలు మనుషుల జంతువులు కూడా చేయవు కదా పని. జంతువుల కన్నా హీనంగా తయారయ్యారు కదా. ఆ సంస్కృతే కావాలి మనకు. మన సంస్కృతిలో గొప్పతనం మనం తెలుసుకోకపోతే అది ఇక్కడికి కూడా వస్తుంది. జాగ్రత్త పడకపోతే తల్లే తన బిడ్డను చంపుతుందంటే దానికి అర్థమైంది అంటాడు. చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఓ కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోతే, ఎవరు తొలగించడానికి ప్రయత్నించకపోతే, ఎవరు తొలగించలేకపోతే ఆ బక్క చిక్కిన భక్తుడు నూలు పోగుతూ దాన్ని కట్టి లాగితే దొల్లు పక్కన పడిపోయి పగిలిపోయి పడిపోతుంది. ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో మంచికి ప్రోత్సాహం ఉండదు, చెడుకు ప్రోత్సాహం. మంచి చేయాలంటే అన్ని ఆటంకాలు ఉంటాయి. అదే ఇక్కడ సినిమా షూటింగ్ అంటే అసలు జనాలు ఎట్లా ఉంటారు. ఏదో ఆధ్యాత్మికం అనేసరికి మీరైనా చాలా మంచి భక్తులు ఉన్నట్టున్నారు, శ్రద్ధగా వింటున్నారు. నేను ఇవన్నీ చెప్తుంటే కొంతమంది భార్యాభర్తలు సైకిల్ చేసుకుంటారు, తల్లు చేస్తున్నాను దానికి సైకిల్ చేసుకుని నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఏమో ఇవన్నీ చెప్పేస్తున్నారు, ఇవన్నీ పాటించాల్సి వస్తేమో దేనికి వచ్చింది, సైకిల్ చేసుకుని చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి రామాయణంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. రావణాసురుడు చనిపోబోతున్నాడంట. లక్ష్మణస్వామికి రాములు వారు చెప్పారంట, వాడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకుందామని చెప్పి లక్ష్మణుడిని పంపించాడంట. లక్ష్మణుడికి వాడి దగ్గరికి వెళ్ళి జ్ఞానసారం ఏంటి అడిగేదని ఇష్టం లేదు. ఆయన అన్నగారు చెప్పారని చెప్పి వెళ్ళాడు. వెళ్తే వాడు పడుకొని ఉన్నాడు, కింద పడిపోయినాడు రావణాసురుడు. పోయి తల పక్కన కూర్చొని, ఓరి దుర్మార్గుడా, ఓరి నీచుడా, నికృష్టుడా, పాపి అని చెప్పి అన్నీ చెప్పి, అయినా కొంత జ్ఞానం ఉంది నీలో, జ్ఞానసారం ఏదన్నా ఉంటే ఇవ్వు అన్నాడు. రావణాసురుడు తల తిప్పుకున్నాడు, ఎవడన్నా అటు అడిగితే ఇస్తాడండి. ఆడు వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయి రాముల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి అన్నగారు జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఎట్ట అడిగావన్నాడు. ఇట్ట అడిగానన్నాడు. జ్ఞానం అడిగే పద్ధతి అది కాదయ్యా అన్నాడు, నేను నేర్పిస్తానన్నాడు. రాముల వారు వచ్చి కోదండం పక్కన పెట్టి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప జ్ఞానివి, గొప్ప తపస్వివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తాను అన్నాడు. రావణాసురుడు అశ్రునయనాలతో, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది, నేను చెయ్యని అపరాధం లేదు, అంత అపరాధిని, అటువంటి నీచుణ్ణి నేను నా పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదయ్యా. ధర్మానికి ప్రభువు, మీరు దేవోత్తమ పురుషుడు, అటువంటిది నా పాదాల దగ్గర కూర్చొని జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదు. ఆయన జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒక్కటే, మంచి పనులు చేసి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడడు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. అదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం. సీతను అపహరించడానికి పడ్డటువంటి ఉత్సాహం తిరిగి ఆమెను మీకు అప్పగించడానికి నేను పడలేదు. అందువల్ల నాకు నా పరివారానికి ఎటువంటి దుస్థితి ఏర్పడే రోజు. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం.
మేము ఇక్కడ ఇస్కాన్ మందిరం కట్టి కూడా మీ అమలాపుర వాసులకి చెప్పబోయేది ఇదే. మంచి పనులు చేయడానికి ఉత్సాహపడండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దు. అది శిక్షణ ఇచ్చి మీకు మార్గదర్శకం ఇవ్వడానికి ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడానికి సంకల్పం చేశాము. వీళ్ళందరూ కూడా సహకరించి ఈ యొక్క అమలాపురంలో కొంతమంది వ్యక్తులనైనా మంచి మార్గంలో నడిపించి సమాజంలో ఒక మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని మనం నెలకొల్పడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఒక్కరితో అయ్యేది కాదు, ఒక్కరితో అయ్యేది కాదు. చాలా మంది అంటారు, ఇట్లాంటి ఉపన్యాసం వినేసి గురువుగారు వాళ్ళు చెప్పారండి, అందరూ పాటిస్తే భలే ఉంటుందండి. ఇక్కడ నాయన నువ్వు పాటిస్తావు, అబ్బే నేను ఒక్కడిని ఉపయోగం లేదండి, అందరూ పాటిస్తే భలే ఉంటుందండి. అందరూ అట్లా అనుకుంటే ఎవరూ పాటించరు నాయన. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, మన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అందుకని మొదట మన నుంచి మొదలు పెడదాం, మార్పు తీసుకొస్తాం. ఆ తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఆ కొండ మీద నుంచి బండ దొరికి అడ్డం పడిపోతుంది. కలియుగంలో మీరు మంచిగా జీవించాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలు తొలగాలంటే ధర్మరాజు చెప్తాడు, కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరంభజ. కలియుగం దోషాలకు నిధి, ఒక్క సుగుణం ఉంది. ఆ సుగుణం ఏమిటి అంటే కీర్తనాదేవ కృష్ణస్య. ఆ కృష్ణుని కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. సో మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఏం చేయాలా? నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 3 సార్లు మీ చేత నామం ఎందుకు చేయించానంటే మా గురువు గారు ఒకటి చెప్పారు నాకు. అది చాలా సీరియస్గా నా హృదయంలోకి తీసుకొని 3 సార్లు మీ చేత నామం చేయించాను. ఏంటా కదా అంటే, రోజు ఉపన్యాసం ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు వచ్చాడంట ఇద్దరిని పికప్ చేసుకునేదాన్ని. యమధర్మరాజు అన్నాడంట, ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఆ బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. ఈ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తికి చాలా కోపం వచ్చిందండి. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ వీడు బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుడి గురించి ఒక ముక్క చెప్పేవాడివి కాదు, నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జూమ్ అని తిప్పేసేవాడు. ప్రయాణికులు భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాడు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వీడు భగవద్నామం చెప్పించాడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. మీరు కూడా మీరెంత భగవద్నామం చేస్తారో, ఇతరుల చేత ఎంత నామం చేపిస్తారో దాన్ని బట్టి మీ ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది. నేనేం ఉపన్యాసం నా గొప్పల గురించి చెప్పలేదండి, భగవంతుడి గురించి చెప్పాను. సో అందువల్ల ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ఈ గంటలో ఈ మందిరం ఎందుకు నిర్మాణం మొదలు పెడుతున్నామని. లోక కళ్యాణం కోసం తప్పించి ఇక్కడ ఏం స్వార్థం లేదు. మాకు అక్కడ మేము ఉండడానికి అంత బ్రహ్మాండంగా రాజమండ్రిలో పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇక్కడికి వచ్చి శ్రమ తీసుకొని ఈ సంకల్పం చేసి ఇవి చేయడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ఉండే వ్యక్తులకి ఈ తత్వం తెలియపరిచి వాళ్ళ జీవితాల్లో ఒక మంచి మార్గదర్శకం కల్పించి వాళ్ళు సుఖంగా జీవించడానికి ఒక మార్గం చూపించాలన్న సంకల్పంతో మీరందరూ కూడా సదుద్దేశంతో సత్సంకల్పంతో సహకరించి ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తయి ఇక్కడ ఈ యొక్క ప్రచారం జరిగేటట్టుగా. ఇటువంటి ప్రచారం అవసరమా లేదా? ఏంటండి నీరసంగా చెప్తున్నాను. సో దీన్ని తొందరగా సాకార్యం చేసి అమలాపురం వాసులకి బహుమతిగా ఇద్దాం. ఇంకొకసారి నామం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ
హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరందరూ శ్రద్ధగా విన్నారు. హరే కృష్ణ. మీ అందరికీ శుభాశీస్సులు. ఎవరైనా ఆ స్వామీజీ పుస్తకాలు రాసినవి ఉన్నాయి, ఒకటో రెండో శక్తి కొద్ది కొనుక్కెళ్ళండి. అంటే ప్రతిరోజు ఆ ఉపన్యాసం కష్టం కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఒక పేజ్ చదవండి, నేను చెప్పినవన్నీ గుర్తొస్తాయి. మళ్ళా కుక్కతో ఒక వంకర కదా, చైతన్యం మళ్ళా వంకర అయిపోద్ది. మళ్ళా స్ట్రైట్ అవ్వాలంటే అప్పుడప్పుడు మనం చదవాలా, వినాలా. మందిరం అయితే రోజు రావచ్చు, రోజు ఉపన్యాసం ఉంటుంది. హరే కృష్ణ. జగద్గురు శిల ప్రభుపాదికి, రాధా గోపీనాథ్కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయికి, గౌనితాయికి, హరినామ్ సంకీర్తనకి, అమలాపురం భక్త బృందుకి, నితాయ్ గౌర్ ప్రేమనందే. హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. రాజమండ్రి